మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు సింపుల్గా ఒక టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని ఆయన బయట ఒక సామాన్య కార్యకర్త కంటే కూడా చాలా మరి ఆయన వెళ్తూ ఉంటారు. కానీ ఈరోజు మోడీ ఒక డ్రెస్ లక్షల రూపాయల్లో ఉంటుంది. లక్షల రూపాయలు పెట్టి ఈరోజు డ్రెస్సులు వేసుకొని నువ్వు ఈ సూటు బూటు తోటి రోజుకు 4 డ్రెస్సులు మారుస్తాడు మోడీ. ఒక 4 డ్రెస్సులకి ఎంత ఖర్చు వస్తుంది? నువ్వు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఈరోజు నిరుపేద ప్రజల గురించి ఆలోచించకుండా మరి ఇటువంటి నాయకుల గురించి మీరు వెంటపడి ఆలోచించడం మానేసి నిరుపేద ప్రజల సంక్షేమం అభివృద్ధి గురించి, రాష్ట్రాల అభివృద్ధి గురించి, నిరుద్యోగుల గురించి ఆలోచించి వాళ్ళకు న్యాయం చేయండి. కానీ దయచేసి ఇటువంటి మరి చిల్లర రాజకీయాలు దయచేసి చేయొద్దు అని చెప్పి వారికి తెలియజేస్తూ మరి ఒక రాహుల్ గాంధీ గారినో ఒక సోనియా గాంధీ గారినో మరి ఛార్జ్ షీట్ పెడితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి కనపడకుండా పోతుంది అనుకోవడం భ్రమ. మరి అది ఇంకా రెట్టింపు మరి పబ్లిక్ ప్రభంజనం లాగా బయటకు వచ్చి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళని కాపాడుకోవడానికి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రాణాలు అడ్డేసి వాళ్ళని కాపాడుకుంటాము. కాబట్టి ఇప్పటికైనా కూడా మరి ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని వెంటనే మీరు ఏదైతే ఛార్జ్ షీట్ వేశారో దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేసుకునే వరకు కూడా పోరాటం కొనసాగుతుంది.